ఏపీలో ఏం జరిగినా సరే అది రచ్చరచ్చే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం సక్సెస్‌ఫుల్ 164 నియోజకవర్గాల్లో విజయడంకా మోగించింది. ఇంక అసలు ప్రతిపక్షం అన్న ఆలోచనే లేదు. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేనంత విజయాన్ని ఆళ్ళు సాధించుకున్నారు. సో, ఈ విజయానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారిది కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అది అందరూ ఒప్పుకోదగ్గదే. వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ ఈ ఫోటోల అంశం ఒకటి ఈ ఆంధ్రప్రదేశు ప్రభుత్వ కార్యాలయాల్లోని, ఈ సచివాలయాల్లోని ఇలాంటి వాటిలో ఏంటంటే ఫోటోలు ఇద్దరు కలిసారు కాబట్టి ఇంత సక్సెస్ వచ్చిందని ఇద్దరు ఫోటోలు పెట్టాలని మొదట్లో పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి. అదంతా చేశారు. కొన్ని కొన్ని దగ్గర ఏదో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఫోటో వివాదం అంటూ వార్తలొస్తున్నాయి. అసలు ఏం జరిగింది? కూటమి పాలనలో పవన్ కళ్యాణ్‌ది కీలక పాత్ర. బ్యాలెన్స్‌గా ముందుకు సాగుతున్న ప్రభుత్వం. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సమాన ప్రాధాన్యం. కేంద్రం నుంచి కూడా బలమైన సపోర్టు. కూటమి విజయంలో పవన్ పాత్రకు బహిరంగ గుర్తింపు. ప్రభుత్వ కార్యాలయంలో మొదటిసారి పవన్ ఫోటోలు. ప్రధాని ప్లస్ సీఎం పక్కన డిప్యూటీ సీఎంకు ఫోటో పెట్టమని చంద్రబాబు ఆదేశం. 2014, 2024 మధ్య ఎవరూ పొందని గౌరవం. కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే దక్కిన అరుదైన గౌరవం. వాళ్ళిద్దరూ చక్కగా ఉంటున్నారు. మిగతా వాళ్ళు మాత్రం ఏదో పుల్లలు పెట్టడానికో, ఏదో చేయడానికో తాపత్రయపడుతున్నారు. అయినా అంత ఈజీగా ఈ జోడీని విడగొట్టలేము అని జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఆయనే ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. మా పొత్తు ఉంటుంది అని. ఇంకా ఆయన బహిరంగ మాట్లాడిన తర్వాత ఇంక ఫోటోల కోసం, దీనికోసం ఈ రచ్చేందుకు, ఈ వీడియోలు ఎందుకు? విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు. ఇక టీడీపీ క్లిష్ట సమయంలో పవన్ ముందుకొచ్చినందుకు గౌరవ సూచకం. కాపు ఓటు బేస్ను కూటమికి రప్పించడంలో పవన్ కీలక పాత్ర. ఇప్పుడు కూటమిని క్రాక్ చేస్తున్న ప్రశ్న, పవన్ ఫోటోలు ఎక్కడ మిస్ అయ్యాయి? కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ ఫోటోలు గల్లంతైనాయి. ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ గారు గతంలో పెట్టిన ఫోటోలు లేవు అన్నది ప్రధానంగా ఇప్పుడు హల్చల్ చేస్తున్న వార్త. ఎవరు తీశారు? ఎందుకు తీశారు? దానికి ఏమైనా ప్రత్యేకమైన జీవోలు ఉన్నాయా? లేకపోతే ఎవరన్నా తీయమన్నారా? లేకపోతే కావాలని వీళ్ళిద్దరి మధ్యన లేకపోతే కూటమి మధ్య చిచ్చు పెట్టడానికి ఎవరన్నా కుట్రలు పన్నుతున్నారా? చాలా అనుమానాలు ఉన్నాయి. కానీ సమాధానాలు కావాలి. ఆరా తీస్తే కోర్టు ఆదేశాలు అని అధికారుల వివరణ ఇది. కానీ రియాలిటీలో జడా శ్రవణ్ కుమార్ వేసిన పిటిషన్ను ఇప్పటికే కొట్టేసిన హైకోర్టు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధుల ఫోటోల విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టని కోర్టు. పిటిషన్ కొట్టివేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోలు తొలగింపులు. సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చని పిటిషనర్ల కామెంట్లను కొందరు అవకాశంగా మార్చుకున్నారా? అధికారులు తప్పుగా అర్థం చేసుకుంటున్నారా? లేక ఇది రాజకీయంగా ఎవరో సృష్టిస్తున్న గందరగోళమా? జడ శ్రావణ్ ఆయన ఈ ఫోటోల కోసం ఏదో వేశారు. సీనియర్ న్యాయవాది, మాజీ న్యాయమూర్తి కూడా. సో ఆయన వేసిన దానికి కోర్టు కొట్టేసింది అని. మరి ఇప్పుడు ఎవరు తొలగించారు? ఎందుకు తొలగించారు? వాళ్ళకున్న ఆర్డర్స్ ఏంటి? ఇక టీడీపీ జనసేన కూటమికి అగ్ని పరీక్ష. పవన్ ఫోటోల తొలగింపు సింబాలిక్ సిగ్నల్గా మారే ప్రమాదం ఉందా? ఇక ఈ అంశం పర్యవేక్షణలో లేని పక్షంలో కూటమి శ్రేణుల్లో అపోహలు రోజురోజుకి పెరిగే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. రెండు పార్టీల మధ్య పొడసూపిన మైక్రో లెవెల్ విభేదాలు, గ్రౌండ్ లెవెల్ కార్యకర్తల్లో మిక్స్డ్ రియాక్షన్స్. అందుకే ఈ అంశంపై స్పష్టత అవసరం అంటున్న లీడర్లు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఏ రకంగా ఉన్నప్పటికీ సరే కింద స్థాయికి వచ్చేసరికల్లా అంత మెచ్యూరిటీగా ఆలోచించలేరు ఎవరుని. మనం ఏదో గొప్పగా ఆలోచిస్తామని చెప్పి మనకు పుట్టిన వాళ్ళు కూడా అంత గొప్పగా ఆలోచించాలని ఏం లేదు కదా. లేకపోతే ఎంతకంటే గొప్పగా ఆలోచించవచ్చు. ఆలోచిస్తారు, లేదని కాదు. కానీ ఈ రాజకీయ పరంగా వచ్చేసరికల్లా కింద కేడర్ అందరికీ కూడా కొన్ని అంశాలు చాలా సీరియస్గా తీసుకుంటుంటారు. వీళ్ళలాగా లైట్గా తీసుకుని దానికే ఉందిలే అనే పొంతన ఉండదు. ఎందుకు ఉండదు అది అనే రకంగా ఉంటుంది. అదేమైనా చిలికి గాలివాన అవుతుందా అని చెప్పి ఒక ఆందోళన. పవన్కు సముచిత గౌరవం ఇచ్చింది సీఎం చంద్రబాబు ప్రభుత్వం. మరి ఫోటోలు తొలగించింది ఎవరు? కోర్టు ఆదేశాల కారణంగా చూపేవారికి అసలు నిజం తెలుసా? రెండు పార్టీల మధ్య గ్యాప్తో పాటు కూటమిలో ఒక రకమైన విభేదాలు వచ్చే అవకాశం. ఈ చిన్న అంశం సరే ముందు పెట్టారు, తర్వాత తీశారు. కోర్టు ఆర్డర్ అంటున్నారు, కోర్టు ఆర్డర్ లేదని అంటున్నారు. శ్రవణేసిన పిటిషన్ కొట్టేశారు అంటున్నారు. మరి ఆ ఫోటోలు ఎందుకు తొలగించాల్సి వచ్చింది? ఏ శాఖలకు సంబంధించి ఫోటోలు తొలగించారు? అంటే ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు తొలగించడం జరిగింది? ఫోటోల వల్ల వచ్చేదేంది, పోయేదేంది? సముచిత గౌరవం ఫోటో పెడితేనే వస్తుందా అని కొంతమంది అంటారు. ఆ పెట్టిన ఫోటోని ఎలా తీసేస్తారో, అవమానించారు కదా అని మరికొంతమంది అంటారు. కావాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో తీసి పక్కన పెట్టండి, అసలు ఫోటో ఉండడానికి వీల్లేదని చెప్పే ప్రయత్నం చెయ్యరు. అవసరం లేదది. ఏముంటుంది?
ఆళ్ళు చూడని ఫోటోలా, ఆళ్ళు పాలించినవా? సో, మధ్యలో ఏదో జరుగుతుంది. మరి ఆ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవరు? ఎవరు దీనికి ఆజ్యం పోస్తున్నారు? ఇవన్నీ కూడా చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. సో, దీన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయడమే కాదు, కార్యకర్తల మధ్యలో కూడా. రూరల్ కార్యకర్తల్లో అలాంటి వాళ్ళ మధ్యన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అభిమానాలుంటాయి, కక్షలు ఉంటుంటాయి. అలాంటి వాటిలికి "రేయ్ చూడరా మన పవన్ అన్న ఫోటో తీసేసాడట." ఎవరు తీసేసారు? ఏదో పేరు చెప్తారు. చంద్రబాబు నాయుడు అంటారు, లోకేష్ గారు తీసిమన్నారంటారు, లేతే ఇంకోటి చేశారు, ఇంకోటి చేశారంటారు. లేతే కొంతమంది ఏమంటారు, కావాలని చెప్పి వైఎస్ఆర్‌సీపీలో ఉన్న అధికారులు కొంతమంది ఉండేవారు కదా! అప్పుడు దీన్ని స్విచ్ పెట్టడానికి ఆళ్ళని వాడుకున్నారు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు. వాళ్ళనే తీసిమన్నారు. అందుకని తీసి అంటే ఒకటి కాదు, 2 కాదు. ఎన్నో కథనాలు కుప్పలు తెప్పలుగా రోజుకొకటి పుట్టుకొస్తూనే ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా పవన్ ఫోటో వివాదం, వివాదం అవ్వకూడదు. ఏదైతే ఫోటో అంశం ఉన్నదో అది వివాదంగా మారడం ఇరు పార్టీలకి మంచిది కాదు. కూటమికి మంచిది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వస్తానంటున్నారు. ఆయన ఇప్పటి నుంచే యుద్ధం మొదలుపెట్టేసాడు. ఇంకా 3.5 సంవత్సరాలు ఉండగా ఇప్పటి నుంచి పోరాటాలు చేస్తామంటున్నాడు. సో, ఇలాంటి టైంలో ఏ చిన్న విషయమైనా అది పెద్దదిగా చేసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఒక దగ్గర నుంచి ఒకటికి అది వ్యాపించే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా, సున్నితంగా ఇలాంటి చిన్న విషయాల్ని డీల్ చేయాలి. ఎటువంటి అపోహలు, ఎటువంటి అపార్థాలు లేతే ఎటువంటి గొడవలకి, ఎటువంటి గందరగోళానికి అవకాశం లేనట్లుగా చంద్రవ్యూహం పాటించాల్సిన అవసరం ఉంది అంటున్నారు